హలో గాయస్. సో మేమైతే చెప్పాం కదా మారేడుమల్లి పార్ట్ 2 పెడతామని. పార్ట్ 1లో లెంగ్త్ ఎక్కువ అయిపోయిందని. సో ఇదే పార్ట్ 2. ఈ వీడియో మీకు మ్యాక్సిమం చాలా రిలాక్సింగ్గా ఉంటుంది. సో మీరు టైం కొంచెం ఫ్రీ చేసుకొని మీ మైండ్ ఫుల్గా రిలాక్స్ చేసేసుకోండి వీడియో చూసి. అండ్ మేము మారేడుమల్లి వెళ్ళి ఏమేమి చేసాము అవి కూడా ఈ వ్లాగ్లోనే మీకు చూపించేస్తాము. సో ఇంకేముంది, లెట్స్ గో. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. ఇక్కడైతే ఒక మూవీ ఆర్ సిరీస్ ఏదో షూటింగ్ అయితే అవుతుంది. క్యారవెన్స్ బస్సెస్ అందరూ క్రూ ఉన్నారు. ఏ హీరో ఎవరు అని మనకు తెలీదు, బికాస్ మనం లోపలికి వెళ్ళలేదు, మనకు టైం అయిపోతుంది అని చెప్పి. ఇక్కడైతే ఒక గవర్నమెంట్ స్కూల్లో అవుతుంది షూట్.
సో ఇది ఒక కాలేజ్ అండి, ఇది గవర్నమెంట్ కాలేజ్. చాలా బాగుంది కదా, చాలా పెద్దగా ఉంది, గ్రౌండ్ కూడా బాగుంది. మన సిటీస్లో ఇలా అంటే గ్రౌండ్ అంటే అపార్ట్మెంట్స్ వెళ్ళారే. సో బాగుంది, అక్కడ స్టూడెంట్స్ బాగా ఎంజాయ్ చేస్తారు, నేచర్కి చాలా దగ్గరలో ఉంటారు కదా అక్కడ వాళ్ళు అయినా సరే. ఇది ఒకటి పోలీస్ స్టేషన్ అండి. ఇది వనవిహారి అండి. ఇక్కడ మారేడుమల్లిలో రిసార్ట్స్ ఇవి. మీకు చక్కగా లోపల ఫుల్ కాటేజెస్ అవి చాలా కాస్ట్లీగా ఉంటాయి అండ్ ఫుల్ నేచర్తో సరౌండ్ అయి ఉంటాయి కాబట్టి మీరు ఫ్యామిలీతో పీస్ఫుల్గా టైం స్పెండ్ చేయొచ్చు. మేము దాని పక్కన ఉన్న బ్యాంబూ రెస్టారెంట్కి అయితే వచ్చాము, ఇక్కడ బ్యాంబూ చికెన్ అండ్ బ్యాంబూ బిర్యానీ ట్రై చేయడానికి అని చెప్పి. సో ఇదే వాళ్ళ బ్యాంబూ సెటప్. సో రండి మనం లోపలికి వెళ్ళిపోదాం. ఇదైతే చాలా బాగా పెట్టారు, బయట మంచిగా క్రీపర్స్ అన్నీ. ఈ బొమ్మ చాలా బాగుంది కదా, నాకు చాలా నచ్చింది ఎందుకో. సో మేమైతే లోపలికి వెళ్ళిపోయాము, అది చూసుకుంటూ నాకు అది చాలా నచ్చింది, అది మమ్మీకి చెప్తున్నాను. సో మా మమ్మీ చూడండి. సో వెళ్ళిపోయాం లోపలికి. లోపల కూడా మంచిగా మ్యాక్స్ పైన సీలింగ్ అంతా గ్రీనరీ ఉంచడానికి ట్రై చేశారు, చాలా బాగుంది రెస్టారెంట్ కూడా. సో మాకు ఫస్ట్ అయితే చిల్లీ పన్నీర్ వచ్చేస్తుంది, మేము ఒక వెజ్ ఆర్డర్ చేసాము. సో అది తినేసేలోపు మనకి బొంగులో చికెన్ వచ్చేసింది. నిజం చెప్తున్నా, దీని టేస్ట్ అయితే చాలా బాగుంది, అంటే స్పైసెస్ కరెక్ట్గా సెట్ అయింది. మేము ఇది మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేసాం. బొంగులో బిర్యానీ నాకు అంత నచ్చలేదు, దాని టేస్ట్ లైక్ 50-50, అంటే చాలా చప్పగా ఉంది, ప్లస్ అంటే నార్మల్ బిర్యానీలానే ఉంది, అంత స్పెషల్గా ఏమీ లేదు అది. మా మమ్మీ అయితే అక్కడికి వెళ్ళి మీరు నిజంగా బొంగులో పెడతారా లేకపోతే ఆల్రెడీ చేసింది దాంట్లో పెట్టి అమ్మేస్తారా అని చెప్పి. సో వాళ్ళైతే ఆబ్వియస్లీ మేము అలా అక్కడే దాంట్లోనే పెట్టి చేస్తాం మొత్తం అంటారు. సో ఇక్కడ అయితే కొన్ని ఫొటోస్ తీసుకున్నాం, ఐ లవ్ మారేడుమల్లి అని చెప్పి. అండ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాం మళ్ళీ జర్నీ ఇంటూ నేచర్. మేము మధ్యలో ఒక దగ్గర అయితే ఆగాము. ఇక్కడ ఈ మామగారు తాతయ్య గారు కలిసి ఇక్కడ ఫ్రూట్స్ అమ్ముతున్నారు, పైనాపిల్ అని, పనసకాయ అని చెప్పి, అవి కొబ్బరి పనస అంట. అలాగే పసుపు కొమ్ములు అంటారు కదా అవి, కొబ్బరికాయలు, నిమ్మకాయలు ఇవన్నీ అమ్ముతున్నారు. సో మేమైతే మెయిన్గా పనసకాయల కోసం ఆగాము అండ్ మా పిన్ని ఇవి తీసుకున్నారు పసుపు కొమ్ములు. సో ఇదైతే స్మెల్ చాలా బాగున్నాయి, మేమైతే 2 తీసుకున్నాం. ఇక్కడ నా స్ట్రెంగ్త్ చూపించేస్తున్నాను. సో ఇది తీసుకొని వెళ్ళి కార్లో పెట్టాం. మా ఇద్దరు అన్నయ్యలు ఇక్కడ దేనికోసమో ఏడిపిస్తున్నారు, నాకు ఇప్పుడు గుర్తు రావట్లేదు, అది ఎప్పుడు అవుతూనే ఉంటుంది చిన్నప్పటి నుంచి. సో ఇవి కూడా తీసుకున్నాం, పైనాపిల్ కూడా బాగున్నాయి అవి కూడా. సో ఇది పంపర్ పనస అంటారు కదా, మీలో ఎంతమందికి తెలుసో అవి కూడా అమ్ముతున్నారు. సో మేమైతే అది తీసుకోలేదు, పైనాపిల్ అండ్ పనసకాయ తీసుకుని అయితే స్టార్ట్ అయిపోయాం. సో ఇక్కడ ఒక పార్క్ ఉందని బోర్డు ఉందని చెప్పి మేము టర్న్ తీసుకున్నాం, బట్ వెళ్ళే కొద్దీ చూస్తే ఆ పార్క్ క్లోజ్ చేసేసి ఉంది. అండ్ సరే రోడ్ బాగుంది కదా అని చెప్పి అలా వెళ్ళాం, బట్ మధ్యలో రిటర్న్ అయిపోయాం, ఎందుకంటే అలా స్ట్రైట్గా వెళ్తే వాళ్ళ విలేజెస్ అవి ఉంటాయంట. మాకు అప్పుడు అక్కడ టైం లేదు, వెళ్దాం అనుకున్నాం కానీ, సో మేమైతే రిటర్న్ అయిపోయాం.
సో ఇప్పుడైతే మనం ఘాట్ రోడ్ ఎంటర్ అయ్యాక ఫస్ట్ వ్యూ పాయింట్ దగ్గర ఉన్నామన్నమాట. సో ఇక్కడైతే దిగిపోయాము, వెళ్తున్నాము. అక్కడ ఐస్ క్రీమ్ ఉన్నాయి కదా, అవి కూడా కొంచెం తిన్నాము. దాటిన తర్వాత మీకు నేను వ్యూ అయితే చూపించేస్తాను, జస్ట్ ఎంజాయ్ ద వ్యూ. ఇది మధ్యలో ఒక దగ్గర ఇలా కనిపించింది మాకు. సో బాగుంది కదా అని ఒక వీడియో తీసుకున్నాను. ఇప్పుడు చూపించాను కదా, దాని పక్కనే ఇలా ఒక సిట్టింగ్ ఏరియాలా ఉంది. సో ఇది షాప్స్ వాళ్ళవి. మేము అక్కడ కూర్చొని అలా మాట్లాడుకుంటున్నాం, బాగా చేశారు కదా అది ఇది అని చెప్పి. ఆబ్వియస్లీ మా ఇద్దరు అన్నయ్యలు నన్ను గట్టిగా వేసుకుంటున్నారు అక్కడ కొంచెం, నేను యూట్యూబ్ వీడియో చేస్తున్నాను కదా అని చెప్పి. సో అక్కడ కొంచెం టైం స్పెండ్ చేసి మేమైతే రిటర్న్ అయిపోయాము. సో ఇది ఘాట్ రోడ్ స్టార్ట్స్ అని ఉంది కదా, మేము వెళ్ళేటప్పుడు వీడియో తీయలేదు, సో వచ్చేటప్పుడు ఇది. అంతే అండి, ఈ వీడియోతో మారేడుమల్లి ట్రిప్ వీడియోస్ అయిపోయాయి. అండ్ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది, మీరు కొంచెం రిలాక్స్ అయ్యారు అండ్ ఎంజాయ్ చేశారు. మేమైతే ఒక చిన్న టీ బ్రేక్ తీసుకున్నాం, అయిపోయి మళ్ళీ రాజమండ్రి రిటర్న్ స్టార్ట్ అయిపోయాం. అంతే గైస్, ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.